ఈనాటి మన వాక్య ధ్యానాంశం ఏమిటో తెలుసా? నిజ క్రీస్తు, అబద్ధ క్రీస్తు. డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ క్రైస్ట్, ఫేక్ క్రైస్ట్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం నుంచి, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు, అనేకమైన అబద్ధ క్రీస్తులు, ప్రవక్తలు వస్తారు. క్రీస్తు అక్కడ ఉన్నాడంటే నమ్మకండి, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అన్నా నమ్మకండి, అరణ్యంలో ఉన్నాడన్నా నమ్మకండి, ఈ గదిలో ఉన్నాడు అన్నా నమ్మకండి. ప్రభు ముందుగానే చెప్పారు. కానీ ఈరోజు చాలామంది నమ్ముతున్నారు. ఎవరైతే నేను క్రీస్తునని చెప్పుకుంటున్నారో వారు లేఖనములను నెరవేర్చేవారుగా ఉండాలి. మొదటి రాకడ గురించి ఏవైతే లేఖనాలు ప్రవచింపబడ్డాయో ఆ లేఖనముల యొక్క నెరవేర్పు మొదటి రాకడలో యేసు ప్రభు జీవితం నెరవేర్చబడ్డాయా లేవా? నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభు మరలా వస్తాడని చెప్పారు కదా, నేనే ఆ యేసును, నేనే ఆ క్రీస్తునని చెప్పుకుంటే వారి జీవితంలో రెండవ రాకడకు సంబంధించిన లేఖనాలు నెరవేర్చబడాలి. ఆ లేఖనంలో వారి జీవితం నెరవేర్చబడకపోతే వారు అబద్ధ క్రీస్తు. కనుక ఏది మనకి ప్రామాణికమండి? లేఖనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఈ అబద్ధ క్రీస్తు వలన, అబద్ధ ప్రవక్తల వలన అభ్యంతరపరచబడతారు, విశ్వాసం నుండి తొలగిపోతారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించటానికి అద్భుతాలు, సూచక్రియలు కూడా ఈ అబద్ధ క్రీస్తు వలన జరుగుతాయి. ఆ శక్తిని దేవుడు అనుమతించకపోతే అబద్ధ క్రీస్తు కానీ, సాతాను కానీ ఆ కార్యం చేయగలడా? చేయలేడు. అయితే ప్రియమైన సంఘమా, ఆ కార్యాలను చూసి మనం మోసపోకూడదు. మనకి ప్రామాణికము అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు, మనకు ప్రామాణికము దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు వారు తనను గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు వేటిని రుజువుగా చూపించారంటే లేఖనములను. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పారు ప్రభు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6-7 వచనములు, నాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచే వ్యక్తిని ఒక వ్యక్తి చెడగొట్టాడు అనుకో, తప్పుడు బోధతో, తప్పుడు ప్రవచనాలతో, క్రీస్తునని చెప్పి మభ్యపెట్టి ఒక వ్యక్తిని సత్యము నుంచి
యేసు ప్రభు నుంచి దూరం చేస్తే దూరపరచబడిన వాడికి శ్రమ, దూరం చేసిన వాడికి కూడా శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు అంటే వస్తాయి. యేసు ప్రభు విషయంలో అభ్యంతరపడే విశ్వాసులు కొంతమంది ఉంటారు, వారికి శ్రమ. ఎవరైతే తప్పుడు బోధతో, ప్రవచనాలతో ప్రజలను మభ్యపెడుతున్నారో, అభ్యంతరపరుస్తున్నారో వారికి మరి ఎక్కువ శ్రమ. ప్రభు ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే అభ్యంతరపరుస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టి సముద్రములో పడవేయుట అతనికి మేలు అంటున్నాడు. అంటే ఇంత శిక్షే మేలు అన్నాడు అంటే ఆ వ్యక్తికి ఎంత కఠినమైన తీర్పు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఈ అబద్ధ క్రీస్తులకు, అబద్ధ ప్రవక్తలకు కఠినమైన తీర్పు ఉంటుంది. ఇతను నిజమైన క్రీస్తు కాదు, ఇతను అబద్ధ క్రీస్తు అని మనం ఎలాగునా నిరూపించాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏ రీతిగా ఆయన పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో మరలా ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. యేసు ప్రభు వారు ఆరోహణమైపోయినప్పుడు ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన పరలోకమునకు వెళ్ళుట శిష్యులు ఎలాగనైతే చూశారో మరలా అలాగనే యేసు ప్రభు వారు తిరిగి వస్తారు. ఇంత క్లియర్గా ఉంది. దేవుని దూతలు శిష్యులతో చెబుతున్నారు, గలిలయ మనుషులారా, ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళాడో మరలా అదే రీతిగా వస్తాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు అని చెప్పుకుంటున్నారో వారు ఎలాగన వచ్చారు? ఆకాశం నుండి వచ్చారా? మనలాగా మనిషిగా పుట్టి సాధారణ మనిషిలాగా మన ఎదుటే పెరిగి బతకడం చేతకాక ఈ విధంగా బతకడం నేర్చారు వారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చూసారా? మనిషి కుమారుని సూచన ఎక్కడ కనిపిస్తుంది? ఆకాశంలో కనిపిస్తుంది. ఆయన మేఘారుడే వస్తాడు. కానీ ఎవరైనా నేను క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు ఎలాగ వచ్చారండి? ప్రభునకు వెళ్ళి వారు రాగలరా? నిజ క్రీస్తు అయితే అలాగని రాగలరు. అబద్ధ క్రీస్తులు ఎవరు కూడా పరలోకం నుంచి రాలేరు. ఆకాశ మేఘారుడే రాలేడు. మహిమ ప్రభావములతో ఏ అబద్ధ క్రీస్తు రాలేడు. ఎవరిని మోసం చేసేస్తారండి వీళ్ళు? ఎవరిని మోసం చేసేస్తారు? అమాయకులు మోసం చేసేస్తారు. వాక్యం తెలియని వారిని మోసం చేసేస్తారు. ప్రియమైన సహోదరులారా, మొదటి రాకడలో యేసు ప్రభు వారు తన మహిమను తగ్గించుకొని వచ్చారు.
ఆయన చూచినప్పుడు మనలాంటి మనిషిలాగే ప్రభు కనిపిస్తూ వచ్చారు. పేతురు, యోహాను, యాకోబులను ఒక పర్వతం మీద తీసుకుని వెళ్ళి ప్రభు ఒక రూపాంతరం చెందినప్పుడు అప్పుడు ప్రభువుకి మహిమను కొంతవరకు పేతురు, యోహాను, యాకోబులు చూశారు. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క మహిమను చూచి ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము. ఏమండి, యేసు ప్రభు వారు తన మహిమతో, తన ప్రభావముతో వచ్చినప్పుడు ఆ మహిమ, ఆయన ప్రభావమును మనము వర్ణించలేమండి. మొదటి రాకడలో తన మహిమను ఆయన విడిచిపెట్టాడు. సాధారణ మనిషిలాగే మన మధ్య జీవించాడు. రెండో రాకడలో ప్రభు తన మహిమ ప్రభావములతో వస్తాడు. యోహాను ఆ మహిమను చూడగానే చచ్చిన వాని వలె ప్రభు పాదముల మీద పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే నేను క్రీస్తునని చెప్పుకుంటున్నారో వారిలో మహిమ కనిపిస్తుందా? వారిలో మహాప్రభావం కనిపిస్తుందా? ఏమీ లేదు. వారు మనలాంటి సాధారణమైన మనుషులే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నారండి? మహిమ శరీరంతో ఉన్నారు. ఆయన ఈ లోకానికి ఏ శరీరంతో వస్తాడు? మహిమ శరీరంతో వస్తాడు. ఆయన పునరుత్థానుడైనప్పుడు మహిమ దేహముతో ప్రభు కనిపించారు. మనము ప్రభు రాకడలో ఎత్తబడినప్పుడు మనము ఏ శరీరంతో కొనుపబడతామండి? మహిమ శరీరంతో. ఎందుకు మనము మహిమ శరీరంతో కొనుపబడతామంటే యేసు ప్రభు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు కనుక. అందుకే లేఖనం సెలవిస్తుంది, మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే క్రీస్తునని చెప్పుకుంటున్నారో వారు ఏ శరీరంతో ఉన్నారు? మనలాంటి శరీరంతో ఉన్నారా, లేకపోతే వారికి మహిమ శరీరము ఉందా? మనలాంటి శరీరమే. కానీ ఎంత ఈజీగా మోసం చేసేస్తున్నారండి. ఎంత క్లియర్గా ఉంది లేఖనం. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. ఆయన ఆకాశ మేఘారుడే వస్తాడు. ఆయన తన మహిమ ప్రభావములతో వస్తాడు. ఆయన మహిమ శరీరంతో వస్తాడు. ప్రభువుని గురించి గొప్ప వర్ణన పరమగీతములో వ్రాయబడి ఉందండి. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం నుంచి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందర వగుదానా అంటే ఎవరు? ఈ స్త్రీ సంఘం. నీ ప్రియుడు అంత గొప్పవాడా? నీ ప్రియునికున్న విశేషము ఏమిటి అని అడుగుతున్నారు. అందుకు ఆమె అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు,
రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని గుర్తించడం పెద్ద కష్టమేమి పని కాదు. తెల్ల బట్టలు వేసుకుంటే క్రీస్తు అయిపోతాడా? ఈ చెక్క సిలువ మోస్తే క్రీస్తు అయిపోతాడా? కావాలని సిలువ వేయించుకుంటే క్రీస్తు అయిపోతాడా? 10,000 మంది క్రీస్తు అని చెప్పుకున్నా వారిలో నిజమైన క్రీస్తు విశేషం గలవాడు. ఈజీగా గుర్తించవచ్చు. ఈయనకున్నటువంటి ఆధ్యాత్మిక సౌందర్యము ఎవరికి కూడా లేదు. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆధ్యాత్మిక సౌందర్యము ఎవరికి లేదు. యేసు ప్రభుతో ఎవరికండి కంపారిజన్? దేవునికి స్తోత్రం. 11వ వచనం చదివితే, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాలు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభములే ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. యేసు ప్రభుతో ఎవరికైనా పోలిక? సంఘము యేసు ప్రభుని ఈజీగా గుర్తించేటట్టుగా ఉండాలి. అంతేగాని ఎవరైనా వచ్చి క్రీస్తునని చెప్పుకుంటే విశ్వాసం నుండి తొలగిపోయేటట్టుగా ఉండకూడదు, అసత్యం వైపు మరలిపోయేటట్టుగా ఉండకూడదు, అబద్ధ క్రీస్తు వైపు ఆకర్షించబడేటట్టుగా ఉండకూడదు. యేసు ప్రభు యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ సౌందర్యము సంఘము ఎందుకు చూడటం లేదు? యేసు ప్రభునకు వలె ఎవరైనా కనిపించాలి అంటే ఆ అర్హత, ఆ యోగ్యత సంఘానికే ఉంది, ఏ వ్యక్తికి లేదు. ఆ సౌందర్యం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? సంఘానికి ఇచ్చాడు. అంతేగాని ఏ వ్యక్తికి కూడా లేదండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో వస్తాడు. ఆయన తన దూతలతో వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కనిపిస్తున్నారు మనకు దూతలు? ఎవరైతే అబద్ధ క్రీస్తులు ఉన్నారో వారితో దేవుని దూతలు ఉన్నారా? గాబ్రియేలు కనిపిస్తున్నాడా? మిఖాయేలు కనిపిస్తున్నాడా? పరలోక దూతల సమూహము కనిపిస్తున్నారా? ఏమీ లేదు. యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు తన దూతలతో వస్తాడు. ఇప్పుడు పరిశీలన చేసుకోండి. గలిలయ మనుషులారా, ఆయన ఏ రీతిగా అయితే పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో మరలా అదే రీతిగా వస్తాడు. అంటే ఆకాశంలో నుంచి ఆయన వస్తాడు. ఆయన ఆకాశ మేఘారుడై వస్తాడు.
ఆయన వచ్చేటప్పుడు తన మహిమ ప్రభావములతో వస్తాడు. అంతేగాని మొదటి రాకడలో సాధారణ మనిషిలాగా ఉన్నట్టుగా ఆయన ఈసారి రాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు? మహిమ శరీరంతో వస్తాడు. మనలాంటి శరీరము మాత్రము కాదు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు తన దూతలతో వస్తాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు అని చెప్పుకున్నారో వారితో దేవుని దూతలు ఉన్నారా? లేరు. మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. యేసు ప్రభువు తన మహిమతో వస్తాడు, సమస్త దూతలతో వస్తాడు. ఇంత గంభీరంగా ఉంటుంది ప్రభు యొక్క స్వరూపము కానీ, ప్రభు యొక్క వైభవము కానీ. ఒక చీఫ్ మినిస్టర్ గారు వెళ్తేనే పెద్ద కాన్వాయ్, ఎంతోమంది పోలీసు వారు, పెద్ద హడావిడి. సృష్టికర్త అయిన దేవుడు తల స్థానంలో ఈ భూమి మీదకి వస్తున్నాడు అంటే ఆ దృశ్యం ఎంత వైభవంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఈ అబద్ధ క్రీస్తులు? ఎంత దారుణమండి. అంటే ఈ వీళ్ళు నమ్ముతున్న వాళ్ళు అన్నం తిన్నారా గడ్డి తిన్నారా అని అనిపిస్తుంది. నిజంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు చదివి ఉంటే ఇంత ఈజీగా వారు మోసపోయి ఉండేవారు కాదు. చాలా క్లియర్గా ఉంది వాక్యం. నేను మీకేమైనా మర్మాలు చెప్తున్నానా? లేదు. అంటే ప్రభు వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈ లేఖనాల్ని ఎవరు చదివినా సులువుగా వారికి అర్థమైపోతాయి. ప్రకటన గ్రంథము 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు అదేదో సీక్రెట్గా జరిగే కార్యం మాత్రమో కాదు. మొదటి రాకడ గురించి చాలామందికి తెలియదు. ఇదిగో సృష్టికర్త దేవుడు మానవ దేహంతో ఈ లోకానికి వచ్చాడు అని సువార్తను ఈ ప్రపంచానికి తెలియపరచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రెండవ రాకడ గురించి చెప్పవలసిన అవసరము ఉండదు. ప్రతి నేత్రము కూడా ఆ ప్రభువుని చూస్తారు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ అబద్ధ క్రీస్తుని చూచి ఎంతమంది రొమ్ము కొట్టుకున్నారు? ఆయన పొడిచిన వారిని చూచెదరు. ప్రభుని పొడిచిన వారు ఆయన చూసారా? లేక ఇప్పుడు ప్రభువుని ఆధ్యాత్మికంగా సిలువేస్తున్న వారు రొమ్ము కొట్టుకుంటున్నారా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు భూజనులందరూ కూడా ఆయనను చూస్తారు. అది సీక్రెట్గా జరిగే కార్యం మాత్రమో కాదు. ఆయన ఆకాశ మేఘారుడే వస్తాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ప్రభా, నీవు మాకు అవకాశం ఇచ్చావు, కానీ మేము నమ్మలేదు, మా పాపాలు విడిచిపెట్టలేదు, నిన్ను విశ్వసించలేదు. ఇప్పుడు మాకు తీర్పు తీర్చబడుతుంది, మేము నరకానికి వెళ్ళిపోతాము అనేటువంటి గ్రహింపుతో భూజనులందరూ, ఎవరికైతే రక్షణ లేదో వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. మత్తయి సువార్త 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆకాశంలో ఒక మెరుపు పుట్టిందనుకోండి, ఆ మెరుపు తూర్పును పుడితే ఆ మెరుపు పడమటిన ఉన్న వారికి కూడా కనిపిస్తుంది. అంటే ప్రియమైన సహోదరులారా,
యేసు ప్రభు యొక్క రాకడ ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. ఏ దేశంలో ఉన్న వారికైనా, ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా ప్రభు యొక్క రాకడ క్లియర్గా తెలుస్తుంది. ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది. శరీరంతో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొంతమంది చూశారు. ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు కొంతమంది చూశారు. కానీ ఆయనకు రెండో రాకడను ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ప్రభు యొక్క రాకడ అందరికీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తుందండి. ఆయన మేఘాలుడే వచ్చినప్పుడు భూజనులందరూ ఆయనను చూస్తారు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం చూసి ఒకసారి గమనించుదాం. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. మహిమ దేహంతో వస్తాడు, మహిమ ప్రభావాలతో వస్తాడు, దేవదూతలతో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? అబద్ధ క్రీస్తు విషయంలో జరుగుతున్నాయండి? జరగవు, జరగలేవు కూడా. యేసు ప్రభువు ఎక్కడికి వస్తాడు? జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4-5 వచనములు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. గలిలయ మనుషులారా, ఆకాశం వైపు మీరు ఎందుకు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా అయితే కొనుక్కోబడ్డాడో మరలా అదే రీతిగా వస్తాడు. ఆయన ఏ స్థలం నుంచి కొనుక్కోబడ్డాడు? ఒలీవ కొండ మీద నుంచి కొనుక్కోబడ్డాడు. ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు ఆ ఒలీవ కొండ నుండి యెరూషలేముకి వెళ్ళి వారు ప్రార్థనలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మరలా ఎక్కడికి వస్తారు? ఆ ఒలీవ కొండ మీదకే వస్తారు. ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ ఒలీవ కొండ రెండుగా చీలిపోతుంది. కొండ రెండుగా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ అబద్ధ క్రీస్తు ఎవరైనా ఆ ఒలీవ కొండ మీద ఆకాశ మేఘారుడై ఈ భూమి మీదకి వచ్చి ఆ కొండ మీద దిగాడా? ఆయన ఆ కొండ మీద దిగినప్పుడు ఈ ఒలీవ కొండ రెండుగా చీలిపోయిందా? దేవుడు తీర్పు తీర్చినప్పుడు వీళ్ళు బతుకులు చీలిపోతాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వస్తాడు. ఏ కొండ మీద నుంచి ఆరోహణం అయ్యాడో మరలా ఆ కొండ మీదకే వస్తాడు. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తులు అన్నవారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వాళ్ళ ప్రాంతం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత అబద్ధం, ఎంత పచ్చి అబద్ధం అండి. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీదకి వస్తారు. ఆ ఒలీవ కొండ రెండుగా చీలిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే, ప్రపంచంలో చాలా దేశాలు యెరూషలేమును నాశనం చేయాలని ముట్టడిస్తాయి. యూదులందరూ కూడా నిస్సహాయులు అయిపోతారు. యూదులకు సహాయం చేయడానికి అమెరికా లాంటి దేశము కూడా ధైర్యం చేయలేదు. పట్టణము చెరపట్టబడుతుంది, స్త్రీలు మానభంగం చేయబడతారు. అప్పుడు యూదుల పక్షంగా యుద్ధం చేయడానికి దేవుడే దిగి వస్తాడు. ఇంతవరకు ఆ సిచ్యువేషన్ వచ్చిందండి? రాలే. మరి ఎలాగున్న వీళ్ళందరినీ క్రీస్తుని నమ్మేస్తున్నారు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది.
అప్పుడు అంటే యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ దూతలు వచ్చి మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు, ఏ రీతిగా అయితే ప్రభు వెళ్ళారో మరలా అదే రీతిగా వస్తారని చెప్పిన తర్వాత వారు ఒలీవల వనము అనబడిన ఆ కొండ నుండి వారు యెరూషలేముకి వెళ్ళారు. ఏ ప్లేస్ నుంచి యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యారో మరలా అదే ప్లేస్కి ప్రభువారు వస్తారు. ఆయన ఒలీవ కొండ మీద దిగినప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది. ఎర్ర సముద్రమును చీల్చాడు, యోత నదిని చీల్చాడు. దేవాలయంలో తెరను, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్న అడ్డతెరను చీల్చాడు. ఆ ప్రభు వచ్చినప్పుడు ఒలీవ కొండను చీలుస్తాడు. ఇప్పుడు చేల్చబడిందా? ఒలీవల కొండ ఇప్పుడు చేర్చబడిందా? లేదు, కొండ అలాగే ఉంది. మీరు యెరూషలేము వెళ్ళారు అనుకోండి, ఆ కొండ అలాగే ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన వారికి తెలుసు, తీసుకువెళ్ళే వాళ్ళు చెప్తారు, యేసు ప్రభు ఇక్కడికి వస్తారమ్మా, అప్పుడు ఈ కొండ రెండుగా చీలిపోతుంది అని. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. ప్రభు వచ్చేసారు, శ్రమల కాలం ప్రారంభమైపోతున్నాయి అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మీరు చంచల మనస్కులు కాకండి అంటున్నాడు పౌలు. ఇదిగో దేవుని ఆత్మ నాకు బయలుపరిచాడని నమ్మొద్దు. మేము పౌలు యొద్ద నుంచి వచ్చాము అని చెప్పినా నమ్మద్దు. అపోస్తులు మమ్మల్ని పంపించారని చెప్పినా నమ్మద్దు. మా సంతకాలను ఫోర్జరీ చేసేసి మా యొద్ద నుంచి పత్రికలు వచ్చినట్టుగా మీకు బోధించినా మీరు నమ్మద్దు. ప్రభు కూడా అదే చెప్పారు, నమ్మకండి. పౌలు కూడా చెప్తున్నాడు, నమ్మకండి. ఎందుకంటే ప్రభు వచ్చేటప్పుడు ఆ కార్యం ఎలా జరుగుతుందో లేఖనాలు క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి. పౌలు ఏమంటున్నాడంటే 3వ వచనం నుంచి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే మనుషులు ఆధ్యాత్మికంగా భ్రష్టులైపోతారండి. పాప పురుషుడు, అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు ప్రజల్ని మోసగించడము, ప్రజలు అందరూ అతని వైపు చూడడం అనేది జరుగుతుంది. నిజమైన విశ్వాసులు మాత్రమే అంత్యక్రీస్తుని ఎదిరిస్తారు. 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు, అంటే దేవుణ్ణే ఎదిరిస్తాడు. దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నేను ఎవడను మిమ్మను మోసపరచనీకుడే. ఇప్పుడున్న అబద్ధ క్రీస్తులు పిల్లకాయలు లాంటి వాళ్ళు అన్నమాట. అసలైన అబద్ధ క్రీస్తు వస్తాడు, దేవుని కంటే తనను తాను హెచ్చించుకొని ప్రజల చేత పూజింపబడుతూ దేవుని ఆలయంలో తానే ఒక దేవుడిగా కూర్చుంటాడు, తనను తాను హెచ్చించుకుంటాడు. ఏది ఆ దేవాలయము అంటే యెరూషలేములో ఒకప్పుడు ఉన్నటువంటి దేవాలయము ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం గోడ మాత్రమే ఉంది. ఆ దేవాలయమును క్రీస్తు శకం 70లో రోమీయులు కూల్చేశారు, కాల్చేశారు, పడగొట్టేశారు. 3వ దేవాలయం నిర్మించాలి అన్నది యూదుల యొక్క ఆశ, నిరీక్షణ. ఆ దేవాలయం నిర్మించబడిన తర్వాత
ఆ దేవాలయంలో ఎవరొచ్చి కూర్చుంటారు? ఎవరైతే ప్రజలను మోసగిస్తున్నాడో క్రీస్తునని ఆ వ్యక్తి వచ్చి కూర్చుంటాడు. అదే చెప్పాడు ఇక్కడ, దేవుని ఆలయంలో కూర్చుంటుండు గనుక. అంటే ఇంకా అది జరగలేదు కదా, ఇంకా దేవాలయమే కట్టబడలేదు. ఇప్పుడు ఆ ఆలయంలో కూర్చుండాలి, అక్కడ ఆలయం ఉండాలి కదా. ఇప్పుడు ఆలయం కట్టబడిందా? లేదు. కానీ ఆలయమును ఎలా కట్టాలో డిజైన్ అంతా రెడీ చేసుకుని ఉంచుకున్నారు వాళ్ళు, ఇశ్రాయేలీయులు. అందుకే అన్నాడు, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుణ్ణని తను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును. అది ఇంకా జరగలేదు కదా. కనుక ఏ విధముగా ఎవడను మిమ్మును మోసపరచనీకుడి. మత్తయి సువార్త 24:14-15 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చూసారా, దానియేలు గ్రంథము 9:27 ఈ లేఖనము రాయబడి ఉంది. ఆ లేఖనాన్ని యేసు ప్రభువు వారు కోట్ చేస్తూ, ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుస్తుంది అన్నాను. పౌలు ఏమన్నాడు? దేవుని దేవాలయంలో వాడు కూర్చుంటాడని చెప్పాడు. ఇదంతా జరగాలి. తర్వాత ప్రభు వచ్చి ఆ అంత్యక్రీస్తును శిక్షించడం అన్నది జరుగుతుంది. కనుక ఇన్ని సంభవాలు జరగవలసి ఉండగా కొంతమంది వచ్చి క్రీస్తు అని చెప్పుకుంటే వారిని నమ్మడం అన్నది ఎంత అజ్ఞానం ఒకసారి ఆలోచించండి. దానియేలు గ్రంథం 9:27 అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమనేది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. దేవాలయంలో జరుగుతున్న బలిని నైవేద్యమును ఆపేస్తాడు. వాడు వచ్చి కూర్చుంటాడు, నన్ను పూజించండి అంటాడు. ప్రజలు నమ్మి పూజిస్తారు, కొంతమంది మోసపోతారు. సో ప్రభు రాకడకు ముందు ఈ సంభవం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం మీరు చూడండి, ప్రభు ఏమన్నారు? మత్తయి 24:14 మరియు ఈ రాజస్వ వార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చను. మరి అందరి సువార్త వెళ్ళిపోయిందండి? ఇంకా సువార్త అందని వారు చాలామంది ఉన్నారు. మరి సువార్త అందకుండా ప్రభు రాకడ ఎలా వచ్చేస్తుందండి? సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది. జకరియా గ్రంథము 12:9-10 ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మ నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. దీని అర్థం ఏంటి తెలుసా? అంచె దినములో ఇశ్రాయేలీయులు చాలామంది యేసు ప్రభుని అంగీకరిస్తారు. అదే ప్రభు అన్నారు. చూడండి, జకరియా ప్రవక్త ఈ విషయాన్ని ప్రవచించాడు. వారు నేను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. చూసారా, ఎవరు పొడిచారు? యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు పొడిచారే, ఆ పొడిచింది ఎవరు? యూదులు. ఇప్పుడు వారు నా మీద దృష్టించి మేమే యేసు ప్రభుని సిలువ వేసేసాం, మేమే రక్షకుని సిలువ వేసేసాం,
మేము ఎంతో ఘోరమైన పాపం చేశామని యూదుల్లో చాలామంది యేసు ప్రభుని తెలుసుకుంటారు, పశ్చాత్తాపం పొందుతారు. ఇప్పుడు అది జరిగిందా? ఇప్పుడు వెళ్ళి చెప్పండి సువార్త, యూదులు వింటారా? అంటే ప్రభు వచ్చేటప్పుడు ఈ కార్యం అన్నదే జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 వచనము. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతారు. దేవునికి స్తోత్ర. ప్రభు యొక్క రాకడ ముందు ఇశ్రాయేలు అందరూ కూడా రక్షించబడతారు. మరి ఇప్పుడు జరిగిందా? జరగలే. ఎన్ని డిఫరెన్సెస్ అండి, ఎన్ని లేఖనాలు మనం చూసాం. ఇప్పుడు ఎవరైతే నేను క్రీస్తునని చెప్పుకుంటున్నారో ఇప్పుడు ఇవన్నీ కూడా జరగవలసి ఉందా లేదా? జరగాలి. మరి అలా జరిగిందా? జరగలేదు. కానీ ఎంతోమంది ఈ అబద్ధ క్రీస్తుల్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును, శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడికి వచ్చేస్తాయి. యేసు ప్రభు వారు అన్నారు, నేను జీవమును అన్నారు. యేసు ప్రభు లైఫ్, యేసు ప్రభు వారు జీవం. మరి శవం ఎవడు? అపవాది, అబద్ధ క్రీస్తు. ఈ శవం దగ్గరికి ఎవరు వస్తారు? గద్దలు వస్తాయి. కనుక ప్రియమైన సహోదర, ప్రభు అన్నారు, పీనుగ ఎక్కడ ఉండినో గద్దలు అక్కడ పోగవను. ఈ అబద్ధ క్రీస్తులు ఎవరంటే పీనుగు లాంటి వారు. వారి దగ్గరికి వచ్చేవారు గద్దలు వంటివారు. యేసు ప్రభు వారు జీవమై ఉన్న దేవుడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చేవారు శవాన్ని పీక్కుని తినేవారు కాదు, నిత్య జీవము కలిగి సదాకాలము ప్రభుతో జీవించేవారు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభు అన్నారు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి, అక్కడ ఉన్నాడంటే నమ్మకండి, అరణ్యంలో ఉన్నాడంటే వెళ్ళకండి, గదిలో ఉన్నాడు అంటే నమ్మకండి. ఇదిగో నేను మీతో చెబుతున్నాను అని ప్రభు అన్నారు. ప్రభు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగానే మరలా ఈ లోకానికి వస్తాడు. మహిమ ప్రభావంతో వస్తాడు, తన దూతల సమూహంతో వస్తాడు, మహిమ దేహంతో వస్తాడు. ఆయన ఒలీవ కొండ మీద దిగుతాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే, ఆయన వచ్చే ముందు కొన్ని సంభవాలు కూడా ఈ భూమి మీద జరగవలసి ఉంది. ఆ సంభవాల్లో కొన్నిటిని మనము చూసాం. కనుక ఇవన్నీ జరగాలి. ప్రభు యొక్క రాకడ ఈ లేఖనాలకు అనుసారంగా జరగాలి. అలా జరిగినప్పుడే ఆ వ్యక్తి క్రీస్తు అవుతాడు. అలా జరగనప్పుడు ఆ వ్యక్తి అబద్ధ క్రీస్తు అవుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.